హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సందీప్ ప్రొడక్షన్స్. ఈ రోజు మనం శ్రీనగర్ నుంచి లడఖ్ వెళ్తున్నాము బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే నా బడ్జెట్ అనేది చాలా తక్కువ అండి. లో బడ్జెట్లో ట్రావెల్ చేయాలన్నది నా టార్గెట్. అందుకనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా. ఈ బస్ కూడా 2x2 సీటింగ్, అంటే మనకు రైట్ సైడ్లో 2 సీటింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కూడా 2 సీటింగ్ ఉంటుంది. ఇది కాకుండా తక్కువ వస్తుంది కానీ 3x2 సీటింగ్ తీసుకుంటే మీకు జర్నీ అనేది చాలా ఘోరంగా ఉంటుంది, మీరు అస్సలు ఎంజాయ్ చేయలేరు. బెటర్ 2x2 ఉన్నదే తీసుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా. ఈ వీడియో కూడా పెట్టడానికి ఒక రీజన్ ఉందండి. ఇక్కడ చూడండి, ప్రతి ఇల్లు వచ్చేసరికి హట్ టైప్లో కట్టారు. బేసిక్గా శ్రీనగర్లో కూడా స్నో అనేది పడుతూ ఉంటుంది. మన హైదరాబాద్ తెలంగాణలో ఉన్నట్టు స్లాబ్స్ కడితే అక్కడ స్నో అనేది స్టక్ అవుతుంది అండ్ కన్స్ట్రక్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకనే ఇక్కడ అంతా హట్స్లా కడతారు. సో ఇంకా స్నో పడినా కూడా పక్కన పట్టుకెళ్తుంది అండ్ క్లియర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ వీళ్ళకి. మనకు వెళ్తున్నప్పుడు కూడా మంచి వ్యూస్ కనిపిస్తాయండి. చూడండి, చాలా దూరంగా కనిపిస్తుంది మంచు అనేది. ఇది వచ్చేసరికి 10:30కి ఆపాడు మాకు బ్రేక్ఫాస్ట్ స్టాప్స్ అయితే చాలా తక్కువ ఉంటాయండి. మనకి ఫుడ్ టైమింగ్స్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. 10:30కి ఆపుతాడు, మళ్ళీ 4కి ఆపుతాడు అండ్ నైట్ లడాక్ వెళ్ళేసరికి నాకైతే 10:30 అయింది. ఇప్పుడు మార్నింగ్ 10:30 బ్రేక్ఫాస్ట్ ఆగాం. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా ఇక్కడ మాత్రం అవుతుంది, ఇంకా ఎక్కడ ఆగదు. వీళ్ళకి కొన్ని స్పాట్స్ ఉంటాయి, సో ఇక్కడ ఆపుతాడు వాళ్ళు. నేనైతే ఇక్కడ దోశ ఆర్డర్ చేసా. చాలా యావరేజ్గా ఉంటుంది, బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సోన్మార్గ్ టచ్ అవుతుంది. చూడండి, మనకి పక్కన ఒక రివర్ వెళ్తుంది కదా, ఇక్కడ కొంచెం డల్గా కనిపిస్తుంది, బట్ ఆఫ్టర్ సోన్మార్గ్ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రోడ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుందండి, సో చాలా వరకు డస్ట్ ఉంది. ఈ రోడ్ కన్స్ట్రక్ట్ అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది తగ్గుతుంది, అంటే డిస్టెన్స్ అయితే టైమింగ్ తగ్గుతుంది. చూడండి, ఇక్కడ మనకి వ్యూ కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే డ్రైవర్ సీట్ ఉన్న వైపే సీట్స్ తీసుకోండి, ఇలాంటి వ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. చూడండి, నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నా, నాకు ఈ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపించలేదు, అందుకని నించొని కవర్ చేశాను మీకోసం. చూడండి, వ్యూ చూడండి, రివర్ ఎంత ఫ్లో ఉందో అండ్ కలర్ కూడా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసరికి అది స్నో అండి, వైట్ కనిపిస్తుంది స్నో. మనకి ల్యాండ్ స్లైడ్ అయ్యి బురద అలా కనిపిస్తుంది. బేసిక్గా అది చాలా స్లిప్పరీగా కూడా ఉంటుంది. ఈ వ్యూస్ మాత్రం అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, అంత బాగుంటాయి. అంటే మనకి చూస్తే ఇంకో వ్యూ ఎక్కడ మిస్ అవుతున్న టైప్లో ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసరికి సోన్మార్గ్కి కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ స్టేయింగ్ ఉంటుంది, హట్స్ ఉంటాయి అండ్ మనకి ఫుడ్ కూడా మంచిగా దొరుకుతుంది. ఇలాంటి వ్యూస్ చూడాలంటే ప్రైవేట్ ట్యాక్సీస్ రావాలి, లేకపోతే ఓన్ వెహికల్లో రావాలి. మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అనేది కష్టం, ఎక్కడ పడితే అక్కడ ఆపరు. సో మనం జస్ట్ వ్యూస్ మాత్రం చూడడానికే అవుతుంది. చూడండి, ఇక్కడ పక్కన స్నో ఉంది, పక్కనే రివర్ కూడా ఉంది. మధ్యలో మనకి గ్లేషియర్స్ కూడా కనిపిస్తాయి చూడండి పైన, అంటే మంచు కరిగిపోయి రివర్లో కలుస్తుంటుంది ఆ వాటర్ అనేది పైన వచ్చి.
వ్యూ బాగుంది కదా. ఇది వచ్చేసరికి రైట్ సైడ్ వ్యూ అండ్ ఇది నా వైపు లెఫ్ట్ సైడ్ వ్యూ. నాకు కూడా మంచిగా వ్యూస్ కనిపిస్తాయి, కాకపోతే ఎక్కువ మాత్రం రైట్ సైడే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో కూడా స్నో కనిపిస్తుంది, బ్లూ స్కై, కంప్లీట్ మంచు కొండలు కూడా కనిపిస్తాయి, మరి ఎక్కువ కాదు. మనం ఆల్మోస్ట్ నియర్ టు సోన్మార్గ్ అండి. ఇక్కడ కూడా ఏదో రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ అయిపోతే మనకి ట్రావెలింగ్ టైం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. చూడండి, వెల్కమ్ టు సోన్మార్గ్. మనకు అలా వెళ్ళొచ్చు, లేదంటే ఎలా వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే అది కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుగా ఉంది. మన రోడ్డు ఇటు నుండే తీసుకెళ్ళాడు, పాత రోడ్డే. ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఊర్లోకి తీసుకెళ్ళాడు. కొంతమంది అయితే దిగిపోయారు అక్కడ సోన్మార్గ్ కూడా టూరిస్ట్ ప్లేస్ అనండి. మనకి వింటర్ టైంలో చాలా బిజీ ప్లేసెస్లో సోన్మార్గ్ కూడా ఒకటి. మనకి శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్ ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఎక్కువ స్నో కనిపించేది. అలాంటి ప్లేసెస్లో సోన్మార్గ్ కూడా ఒకటి. ప్రెజెంట్ అయితే సోన్మార్గ్లో స్నో అయితే ఎక్కువ కనిపించట్లేదు. బట్ ఇన్ కేస్ మీకు కనిపించాలనుకుంటే కొంచెం ముందుకు వెళ్తే జోజిలా పాయింట్, లేకపోతే జీరో పాయింట్ ఉంటుంది. జీరో పాయింట్ దగ్గర అయితే మిడ్ సమ్మర్లో కూడా మీకు స్నో అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ స్నోలో ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడికి ఇవ్వండి. సో ప్రెజెంట్ అయితే మనం సోన్మార్గ్కి ఊర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా స్టేయింగ్కి ఉన్నాయి, కొన్ని హోటల్స్ ఉన్నాయి, టెంట్స్ ఉన్నాయి, అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే ఉన్నాయి. బస్సెస్, కార్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఫుడ్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. మన బస్సు అయితే ఇక్కడ ఆగింది, కొంతమంది ఇక్కడ దిగిపోయారు. ఎక్కువ డస్ట్ ఉంది. ఇక్కడ చూడండి వ్యూ. అక్కడ ఫుల్గా మొక్కలన్నీ కూడా ఏదో కలర్ఫుల్గా ఉన్నాయి. మంచిగా ఎండ వచ్చింది ఇప్పుడు. మనకి రివర్ వ్యూ కూడా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. మన జర్నీ అయితే ఎక్కడ బోర్ కొట్టదండి, చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. మీకు వ్యూస్ మర్చిపోలేరు, అలాంటివి అంత బాగుంటాయి వ్యూస్. మీరు ఏదో సినిమాలో చూడాల్సిన లొకేషన్స్ అని మీరు కళ్ళ ముందు కనిపిస్తాయి, అంత బాగున్నది వ్యూస్ అనేది. మీకు ఎక్కడైతే బోర్ కొట్టదు, కాకపోతే జర్నీ అనేది చాలా లాంగ్, అంతసేపు కూర్చోవాలంటే చాలా కష్టమే. బట్ ఇలాంటి లొకేషన్లో తప్పదు మనకి, ఎందుకంటే ఇక్కడ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ లేదు. ప్రస్తుతానికైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉంది. ఇన్ ఫ్యూచర్లో కనుక ట్రైన్ పడితే మాత్రం చాలా హ్యాపీ మనకు కూడా. చూడండి, ఇక్కడ మనకి రైట్ సైడ్లో దూరంగా మంచు కొండ బాగా కనిపిస్తున్నాయి. మొత్తం అంతా గ్లేషియర్స్ వల్ల చూడండి రివర్లా ఉన్నాయి మొత్తం. ఇది వచ్చేసరికి మనకి ఒక టన్నల్ కడుతున్నారని విన్నాను, అక్కడ బస్సు వాళ్ళతో మాట్లాడుతుంటే విన్నా. ఇది వచ్చేసరికి జోజిలా దగ్గర కడుతున్నారంటే, ఇది కన్స్ట్రక్షన్ కనుక అయిపోతే మనం ట్రావెలింగ్లో 2 కొండలు దాటుకుని వెళ్ళాల్సిన ప్రాబ్లం ఉండదంట. డైరెక్ట్గా టన్నల్ త్రూ వెళ్ళొచ్చంట. మేబీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇన్ కేస్ నేను తప్పైతే కరెక్ట్ చేయండి.
మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ వెళ్ళేసరికి 10:30 అయింది. సో, ఆ టైంలో నేను వీడియోస్ అయితే ఏమి చేయలేకపోయాను. ఎందుకంటే చాలా చల్లగా ఉంటది అక్కడ. మ్యాక్స్ నేను ద్రాస్ వరకు కవర్ చేశాను. తర్వాత నేను కవర్ చేయలేకపోయాను. విండోస్ ఏస్తుంటే అందరూ గోల పెడతారు చలేస్తుందని. సో, నేను వీడియో కవర్ చేయలేకపోయాను. బట్ అలాంటి వ్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. మనం వెళ్ళే దారంతా అవే ఉంటాయి. ఒకటి ఇలా బాగుంది, ఇంకోటి బాగోలేదని చెప్పడానికి లేదు. కాకపోతే రోడ్స్ అయితే చాలా కరువుగా ఉంటాయి. కొంతమందికైతే తిప్పుతా కూడా. సో, దానికి కూడా ప్రిపేర్ అయ్యారండి. మౌంటైన్ సిక్‌నెస్ ఉంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంటది. సో, దానికి కూడా టాబ్లెట్స్ దొరుకుతాయి. మీరు టాబ్లెట్ క్యారీ చేసుకుంటూ వెళ్ళండి. ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్‌నెస్ అంటారు ఏఎంఎస్. సో, దానికి డయోమాక్స్ టాబ్లెట్ అయితే ఎక్కువ మంది యూజ్ చేస్తారు. బట్ మీకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వేసుకోకపోయినా మీరు సర్వే అవ్వచ్చు అనుకుంటే పర్లేదు. లేదంటే డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ తీసుకొని యూజ్ చేయండి. కానీ లడాక్ పర్మిట్ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు 2 డేస్ వచ్చే ముందు 2 డేస్ ముందుండే స్టార్ట్ చేయాలి. డయోమాక్స్ టాబ్లెట్ వేసుకోవాలని చెప్తాడు. ఇక్కడ మనకి లోకల్ సిమ్ అంటే మన సిమ్ పనిచేయదు. లోకల్ సిమ్ తీసుకొని మనం యూజ్ చేసుకోవాలి. జమ్మూ గానీ, శ్రీనగర్ గానీ, లడాక్ గానీ, లేహ్ గానీ ఇక్కడ అన్నీ ఈ లోకల్ సిమ్ అంటే ఎక్కడో ఈ 4 ప్లేసెస్‌లో ఎక్కడో ఒక దగ్గర సిమ్ తీసుకున్నా ఈ 4 ప్లేసెస్‌లో మనకు సిగ్నల్ వస్తది. మన సిమ్ అయితే సిగ్నల్ రాదు. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు జోజిల్లాకొచ్చాం. ఇక్కడ కూడా ల్యాండ్ స్లైడింగ్స్ అవుతూ ఉంటాయండి కంటిన్యూస్‌గా. మేము వచ్చేటప్పుడు నా సైడ్ అయితే ల్యాండ్ స్లైడింగ్స్ ఎక్కువ చూశాను. చూడండి కొండ ఎంత బాగుందో. ప్రస్తుతానికైతే బస్సు ఆపాడండి. ఎందుకో కొద్దిసేపు ఆపాడు. అందుకని చాలాసేపు ఆగిన తర్వాత వీడియో రికార్డ్ చేశాను. చూడండి ఇక్కడ మనకు రోడ్ కనిపిస్తుంది కదా, అదే రోడ్లో మనం వెళ్ళాలి. ఇక్కడ అంటే పై నుంచి కింద వరకు వెళ్తాం, మళ్ళీ కింద నుండి పై వరకు వెళ్తాం. అదే జర్నీ ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడైతే బస్సు ఆపాడు. ఏదో గొడవ అవుతుందని నేను కింద దిగి జస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నా. తర్వాత తెలిసింది మా బస్సు వస్తుంటే ఒక ట్యాక్సీ వాడు అడ్డంగా వచ్చి జర్క్ ఇచ్చాడంట. దానివల్ల బస్ డ్రైవర్ అయితే భయపడ్డాడు. ఇంకా అందుకనే వాడు వెహికల్ కనిపించగానే ఆపి గొడవ పడుతున్నాడు. ఈ గ్యాప్లో అయితే నేను వీడియో తీసుకున్నా. ఇది జోజిల్లా పాయింట్ అండి. ఇదిగోండి ఇక్కడ అవుతుంది గొడవ. సో అదైతే గొడవ అయితే కంప్లీట్ అయింది. మనం అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి చూడండి కంప్లీట్ స్నో కనిపిస్తుంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి 0 పాయింట్. 0 పాయింట్ అంటే మీరు ఏ టైంలో సమ్మర్లో మిడ్ సమ్మర్లో వచ్చినా కూడా ఇక్కడ స్నో అనేది కంపల్సరీ దొరుకుతుంది. ఆడుకోవడానికి వింటర్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. మనకి స్కీయింగ్ ఉంటుంది, మోటార్ బైక్ ఉంటుంది. ఆల్మోస్ట్ వింటర్ స్పోర్ట్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే స్నో తోటి ఖచ్చితంగా ఇది విజిట్ చేసుకోవడానికి ఫస్ట్ ప్లేస్ ప్రిఫర్ చేసుకోండి. ఇది కూడా శ్రీనగర్ నుంచి దగ్గరే, అంటే లైక్ మీరు ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోవచ్చు. మన పక్కన ఉంది అంతా స్నోనండి. ఈ స్నోలో కూడా మన వాళ్ళు మంచిగా పేర్లు రాశారు, బొమ్మలు కూడా చెక్కారు. మనకి స్నో ఉన్న దగ్గర ప్రతి దగ్గర రోడ్ అయితే ఇలాగే ఉంటుంది, తార్ రోడ్ ఉండదు. ఎందుకంటే స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఈ రోడ్స్ వేస్తారు.
చూడండి అంతా స్నోయే. రోడ్డు కూడా ఘోరంగా ఉంది అక్కడక్కడ. సో ఈ రోడ్ వచ్చేసరికి నియర్ టు జోజిల్ 0 పాయింట్. మీకు చూపిస్తాను, ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది 0 పాయింట్ దగ్గర కూడా. ఏదంటే బాగా స్పోర్ట్స్ ఆడుతూనే ఉంటారు కంటిన్యూస్గా. ఇదిగోండి, ఇదే 0 పాయింట్. మీకు అక్కడ కనిపిస్తున్న టెంట్స్ అన్నీ వింటర్ స్పోర్ట్స్ కోసమే. ఇన్ కేస్ కనుక మీరు వింటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బార్గెన్ కూడా చేయాలండి. చూడండి వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి అక్కడికి. మౌంటర్ బైక్స్ అంటే స్కీయింగ్ చేస్తారు కదా సినిమాల్లో, అవన్నీ ఉన్నాయి అక్కడ. కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, అది మాత్రం మర్చిపోకండి. మీరు ఎక్కడో దూరం కనిపిస్తుంది, చాలా పెద్ద లొకేషన్ ఇది. ఎంతమంది వచ్చినా కూడా మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది, ఎందుకంటే మన రోడ్ మీద చూస్తున్నాం జనాల్ని. ఇది ఇంకా వింటర్లో ఇంకా చాలా బాగుంటుందంట, ఫుల్ స్నో ఉంటుందంట. ప్రస్తుతానికి ఇంకా కొంచెం మెల్ట్ అయింది, అంటే ఇటు సైడ్ మెల్ట్ అయింది. జనాలు ఎక్కువ అయితే ఆబ్వియస్లీ మెల్ట్ అయిపోతుందండి, తక్కువ మంది వస్తారా జనాలు. బాగుందంటే ఫుల్ క్రౌడ్ వస్తే దాన్ని బ్యూటీ అంతా చెడగొడుతున్నారు. ఇక్కడ ఎంత ఖాళీగా ఉందా, అదే నాకు కొంచెం దూరం వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో వ్యూ చూపిస్తాను, అక్కడంతా స్నో ఉంటుంది చూడండి. ఎంత స్మూత్గా ఉంది కదా. ఈ స్నో అంత స్మూత్గా ఉండదు, జారుతూ ఉంటుంది. ఏమైనా ఏం వేసుకోకుండా వెళ్తే మొత్తం దెబ్బలు తగులితే కొంచెం ప్రికాషన్ జాగ్రత్తలు తీసుకొని ఎక్కండి. పాపం బైకర్స్ అయితే ఎంత కష్టమో నిజంగా. బస్సులో కూర్చోటే చాలా కష్టం, అలాంటిది బైక్ మీద రైడ్ చేసుకుంటూ రావాలంటే ఎంత బాధగా ఉంటుందో. అంత జర్నీ అయితే ఆల్మోస్ట్ 13 to 15 hours డ్రైవ్ చేయాలి. అంటే ఎంత మంచి బైక్ ఉన్నా 40 to 60 స్పీడ్ మించి వెళ్ళకూడదు, ఎందుకంటే కర్వ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా స్లోగానే వస్తారు. ఇంత స్నో చూశాక మా కొంతమంది అబ్బాయిలు ఉన్నారు గ్రూప్, సో వాళ్ళైతే డ్రైవర్ని రిక్వెస్ట్ చేశారు, సో కొంచెం ఒక 2 minutes మంచిగా దిగి వస్తామని. ఇమీడియట్గా ఓకే అనడంతో మేము కూడా దిగాం. చూడండి, నేను నా వైఫ్ నార్మల్ వేర్లో ఉన్న, వింటర్ వేర్ కూడా ఏం వేసుకోలే, బస్సులోనే కదా అని. కానీ అప్పటికే చాలా చల్లగా ఉంది. అండ్ ఇక్కడైతే ఒక అబ్బాయి ఎక్కుతుంటే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నా. ఇలా స్నో అనేది స్మూత్గా ఉంటుంది, సో స్లిప్ అయిపోతుంది. మనం జాగ్రత్తగా గట్టిగా అడుగు పెట్టి వెళ్ళాలి, జర్రని జారుతాం. ఈ వ్యూ చూస్తే నిజంగా నేను ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళానని డౌట్ వస్తుంటుంది, ఎందుకంటే తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నా, అవి ఎడిటింగ్లో అనిపించింది తప్ప ఆ బ్యూటీ అనేది అంత న్యాచురల్గా నాకు అనిపించలేదు. ఈవెన్ వీడియోలో చూసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనం ఆ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే మన లొకేషన్ ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తేనే ఆ బ్యూటీని మనం ఎంజాయ్ చేయగలం. ఇలాంటి లొకేషన్స్ చూడాలంటే మనం తక్కువ బడ్జెట్లో కూడా వెళ్ళొచ్చు. అది ఎలా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చెప్తాను, ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుందని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం.
నేను జోజిలా పాయింట్ నుండి ద్రాస్ వరకే రికార్డ్ చేశాను. సో, మీకు ఒక చెక్ పోస్ట్ కనిపిస్తది. అక్కడితో ఆపేస్తాను వీడియో. ఎందుకంటే, ఆ తర్వాత నేను ఎక్కువ కవర్ చేయలేదు. మొత్తం అంతా బ్యూటిఫుల్ లొకేషనే. కాకపోతే వీడియో తీస్తున్నప్పుడు చేతులు మండిపోతున్నాయి చల్ల గాలికి. అండ్ డస్ట్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ. రివర్ వెళ్తుంది. పక్కనే మంచుంది. మంచు కొండ ఉంది. అంతే పాటు గ్రీనరీ కూడా అలాగే ఉంది. బ్లూ స్కై. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎక్కడ కనపడతాయండి. సో, ఇలాంటి లొకేషన్స్ చూడాలంటే మనం ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి. కాకపోతే జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. సో, బైకర్స్ కూడా ఇలాగే వెళ్తున్నారు చూడండి. ఈ వ్యూ చూస్తే చాలండి. ఇంకేం అక్కర్లేదు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి చూడండి వ్యూస్. బట్ మీరు లో బడ్జెట్‌లోను వెళ్ళొచ్చు. హై బడ్జెట్‌లోను కూడా వెళ్ళొచ్చు. లో బడ్జెట్ అయితే బస్సు ప్రిఫర్ చేస్తారు. లేదంటే ఫ్లైట్ ప్రిఫర్ చేస్తారు. బట్ ఫ్లైట్‌లో అయితే ఇలాంటి లొకేషన్స్ అయితే అస్సలు చూడలేరు. సో, ఇలాంటివి చూడాలనుకుంటే మనకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే కొంచెం కష్టం. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అయితే అఫోర్డ్ చేయొచ్చు. ఒక గ్యాంగ్‌తో వెళ్తే ఇంకా బా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రివర్ అనేది ఈ టైంలోనే ఎలా ఉందంటే రెయినీ సీజన్‌లో ఎంత ఫ్లో ఉంటదో చూడండి. మనం వెళ్తున్న కొద్దీ ఆ స్నో మనతో పాటు వస్తున్నట్టు ఉంటది. అండ్ ఇక మనకైతే ఫైనల్‌గా ఒక చెక్ పోస్ట్ వస్తదండి. ఇక్కడొచ్చేసరికి బేసిక్‌గా ఎవరైతే ఫారినర్స్ వస్తారు కదా! ఇండియాని చూడ్డానికి, వాళ్ళైతే వాళ్ళ పాస్‌పోర్ట్ ఇక్కడ చూపిచ్చి, వాళ్ళతోటి వెరిఫై చేసుకున్న తర్వాతే మనకి వాళ్ళని మన వెహికల్‌ని కూడా అలౌ చేస్తారు లోపలికి. లేదంటే అక్కడ ఆపుతారు. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారు? ఈ టూర్‌కి ఎంత ఖర్చయింది? ఎలా వెళ్ళాలి? లో బడ్జెట్‌లో ఎలా ట్రావెల్ చేయాలనేది అడగండి. నేను ప్రతి దానికి ఆన్సర్ చేస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.